రాజ్యమును దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆ పరలోక రాజ్యమును ఉండటానికి ప్రయాసపడటమే భక్తి. భక్తి అంతేగాని ఈ లోక సంబంధమైన అవసరాల కోసం లేకపోతే లోక మెప్పు కోసం వస్తే అది నిజమైన భక్తి. మన శుక్రవారం కూడా దైవ సేవకుడు ఏం చెప్పారు వాక్యాన్ని? అమ్మా ఏం చెప్పారు? ఏముండాలి? భక్తులు ఏముండాలి? శక్తి ఉండాలి. భక్తిలో శక్తి ఉందనుకోండి, అమ్మా వింటారా? భక్తిలో శక్తి ఉందనుకోండి, క్రమానికి నువ్వు నడిపించబడి నీ భక్తిలో శక్తి ఉన్నప్పుడు ఏం చేస్తావు తెలుసా? ప్రార్థన చేస్తావు. నీ భక్తిలో శక్తి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటను నీ హృదయంలో భద్రపరుచుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ అనుదిన జీవితంలో దాన్ని ఆచరిస్తావు. శక్తి లేదనుకో, అప్పుడు ఏం చేస్తావు తెలుసా? వచ్చి నిద్రపోతావు. లోకానుసారంగానే ఆలోచిస్తావు. లోకానుసారంగానే నువ్వేం చేస్తావు అంటే లోక సంబంధమైన వాటిని వెతుకుతావు, కానీ అయినున్న వాటిని వెతకవు. ఎందుకంటే నీలో ఏమి లేదు? శక్తి లేదు. శక్తి. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి దేవుణ్ణి గోజాడగా ప్రార్థించగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఎంతగా నలగొట్టుకుని దేవుణ్ణి అడుగుతావో, నీవు దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెడతావో, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అవిధేతలన్నీ ఒప్పుకుంటావో, పశ్చాత్తాపడతావో, అప్పుడు అవన్నీ తొలగిపోయి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన శక్తితో దేవుడు నింపుతాడు. హల్లెలూయా. తన శక్తితో ఎప్పుడైతే నింపాడో నువ్వేం చేస్తావు తెలుసా? నేను పాట పాడినా దేవుని అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసిన దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు. దేవుని వాక్యము విన్నా అవి నీ హృదయములో బలముగా అంటు కట్టబడతాయి, ఫలిస్తాయి. శక్తి లేకపోయేసరికి నువ్వేం చేస్తావు తెలుసా? బలహీనతలో నుండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మనకి క్రమానికి లోబడు. 8 గంటల కంటే 10 గంటలకు వస్తావు. అవసరం అయితే శక్తిలో కూడా ఏం చేస్తాడు? దేవుని సన్నిధి విలువ తెలియదండి, ఎగ్గొట్టేస్తాడు. ఉపవాస ప్రార్థన విలువ తెలియదు, సంఘ క్రమము విలువ తెలియదు. ఏమి తెలియకుండా నిర్లక్ష్యంగా ఉంటాడు. ఏమవుతుందిలే అన్నట్టు. ఏమవుతుంది? ఏమవుతుంది? ఈరోజు తినలేదా ప్రార్థనకి వెళ్ళకపోతే అన్నట్టుగా ఆలోచిస్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, దేవుని కృపలో నువ్వు తినొచ్చు, దేవుని కృపలో నీకు రోజు గడిచిపోవచ్చు, కానీ ఆ సమయంలో దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని వృధా చేసుకోవటం వలన ఎంత నష్టము, ఎంత ఆత్మీయ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావో నీకు అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాదు. దావీదు పాపము చేసి పతనమైపోయాడు. దావీదు పతనములో పాపములో పడిపోయినప్పుడు
మరలా తను మరలా తను లేవటానికి ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, ఎంతగా రోధించాడో, నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన బట్టి లోబడ్డాడో, ఆ లోబడిన కారణాన్ని బట్టే దావీదు మరలా దేవుని శక్తితో నింపబడ్డాడు, దేవుని కృపతో నింపబడ్డాడు. ఆమె లోబడకపోతే ఇక్కడ ఏ సేవకుడు నిలబడినా మనకి బుద్ధి చెప్తుంటే మనం లోబడట్లేదు. వింటున్నాం, ఈ పక్కన పడేస్తాం, వింటున్నాం, పక్కన పడేస్తాం. కానీ దేవుడేమో సంఘాన్ని ప్రేమించి, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో నిలవబెట్టాలని పదే పదే ఆరాటపడుతూ, పదే పదే మనలను ప్రేమిస్తూ, పదే పదే ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి మనల్ని పరిశుద్ధపరచాలని, తన శక్తితో నింపబడాలని, మనము నిలవాలని సంఘములో ఆయన కోరుకుంటే, మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఉద్దేశాన్ని గ్రహించట్లేదు అని మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ పోతాం. ఇక్కడ ఎవరి ఉద్దేశం నెరవేరాలి? దేవుని చిత్తం అంతే. మరి దావీదు గారిని నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు ఏమన్నాడు? రేయ్, నువ్వు నాకు చెప్తున్నావు ఇటని అన్నాడా? మరి దేవుడు మనతో మాట్లాడుతుంటే ఏమాత్రం గ్రహింపు లేకుండా, దేశం సరి చేసుకోవాలని ఆలోచన లేకుండా, ఇన్ని దినాల నుంచి నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను దేవుని శక్తి కలిగిన భక్తి చేయాలి అనేటువంటి భారం లేకుండా, అయ్యో ఇన్ని రోజులు చూస్తున్నా నేను బహిరంగంగా సంఘం ఎదుట నేను ప్రార్థించలేని స్థితిలో ఉన్నానని ఎప్పుడైనా నీకు బాధ అనిపించిందా? ఏమా ఎప్పుడైనా బాధ అనిపించిందా? అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన అనగానే నేను సంఘం ఎదుట నేను ప్రార్థించలేకపోతున్నాను, నా భక్తి ఏ భక్తి అని ఎప్పుడైనా గ్రహించావా? అనేక సార్లు సంఘ క్రమమును గురించి దేవుడు నాకు చెప్తున్నా, నేను సమయానికి వెళ్ళలేకపోతున్నానే, ఏమి నా భక్తి, నేను ఏం మారాను అని ఎప్పుడైనా ఆలోచిస్తాను? మనకి అక్కర్లేదు, కానీ దేవునికి కావాలి. అమ్మా, దేవుడు మనలో అవే కోరుకుంటున్నాడు. దేవుడు వాటినే చూస్తున్నాడు. మన పాట పాడటం చూడటం కాదు, మనము ఎలాగా సిద్ధపడి వచ్చి పాడుతున్నామో అదే చూస్తున్నాడు. అదే చూస్తున్నాడు. ఏదో ఊరికే మనం పాట పాడేసాం, లేదా ఆరాధించేసాం, లేదా స్తుతించేసాం, హల్లెలూయా హల్లెలూయా. దయచేసి దేవుని సంగమా, దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మనము చేయాలి తప్ప మన సొంత చిత్తమును ఇక్కడ చేయడానికి అవకాశము. ఎవరు చిత్తము చేస్తానని వచ్చావు నువ్వు? చెప్పాలి. ఎవరి చిత్తం చేస్తానికి? మనం అందరం ఎవరి చిత్తం చేయాలి ఇక్కడ? దేవుని చిత్తము చేయటానికి నిర్ణయించుకుని, తీర్మానం చేసుకుని, నీవే మా దేవుడని నమ్మి ప్రమాణం చేసి వచ్చాం కదా. మరి ప్రమాణం చేసి వచ్చి ఆయన చిత్తమును చేయటానికి మనం లోబడకపోతే ఆయనకి కోపం వస్తుందా? సంతోషం వస్తుందా? హల్లెలూయా హల్లెలూయా. నిన్న ఒక చోటకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాం. ప్రార్థన అవగానే ఆ పాస్టర్ గారు అన్నారు, భోంచేసేద్దామండి, భోంచేసేద్దామండి. సరే ఎందుకంటే నేను వెళ్ళిపోతాను ఇక్కడే కదా అని అంటే, ఆయన వినకుండా ఒక మెసేజ్ తీసుకెళ్ళాడు. ఆ మెసేజ్ తీసుకెళ్తే భోంచేస్తున్నాం, ఆ ప్లేట్ పెట్టిన దగ్గర నుంచి అందులో ఒక ఆ, ఒక ఆమె పని చేస్తుంది, అంత చురుకుగా పని చేస్తుందంటే వానర్ కూడా చెప్పకుండానే మీకు భోజనం అండి అని చక్కగా మాకు భోజనం పెట్టింది.
మరలా మాకు భోజనం పెట్టేసి మరలా ఇంకొక పని చక్క పెట్టుకుంటాం. మరలా అక్కడికి వచ్చి ఎవరో కూరలకు వస్తే అక్కడికి వచ్చి అవి చక్క పెడతాం. మరలా ఇక్కడ మేమేదో అడిగితే మాకు చక్క పెడతాం. ఒక ఆమె ఇవన్నీ చక్క పెట్టేస్తుంది. నాకు అనిపించింది అంత చురుకుగా వాండర్ కూడా చెప్పకుండా తన పని తనంతా చక్క 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 చేసుకెళ్తాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే చెప్పకుండా పని చేయరు అని అంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? అమ్మ ప్రార్థించండి, అమ్మ నోరు తెరవండి, అమ్మ మోకరించండి. ఏం చెప్పాలి? కొత్త వాళ్ళకి మనం ఏం చేయాలి? ప్రార్థన అంటే మనం ఏం చేయాలి? అమ్మ మోకాళ్ళు వేయండి అని ప్రత్యేకంగా చెప్పాలి. దేవుడు అనుకుంటాడు వీళ్ళు రోజు చెప్పిన ప్రత్యేకంగా చెప్పాలా? అంతే కదండి. మనం చేసే పని మనం చేయాలి కదా. చేయాలా వద్దా? మరి చేయాలి కదా. అదే చురుకుగా మన పని మనం ప్రార్థన అనగానే నువ్వు మోకాళ్ళ మీద నిలబడి స్తుతిస్తున్నావు అనుకో, ప్రార్థన అనగానే దేవుడు మెచ్చుకునే విధంగా నువ్వు కళ్ళు మూసుకుని అటు ఇటు తిరగకుండా మరి ఏం చేశాడంటే ప్రార్థన చేస్తున్నావు అని అనుకో, దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అగో నాకంటికే ఆ అమ్మాయి అంత చురుకుగా పనిచేస్తుంటే నాకెంతో ఆ, ఎంత నమ్మకంగా పనిచేస్తుందని అని అనిపించింది. అలాగే మనం చేస్తే దేవుడు నమ్మదగిన దేవుడు మనం చూసి సంతోషిస్తాడా? చెప్పాలి. మరి చేయకపోతే వీళ్ళకి ఎన్ని రోజులు నేర్చుకున్నాను. చెప్పాను కదా మా ఊర్లో ఒకడు లింగాల కాడ దండి అని మాకన్నా పెద్దోళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి స్కూల్లో వేసి 1, 2, 3, 4, 5 తరగతికి వచ్చేసరి మళ్ళీ వాళ్ళు మర్చిపోతే మళ్ళీ ఒకటో తరగతిలో వేసేవారు. మళ్ళీ 5వ తరగతికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు? 1వ తరగతికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళ అక్షరాలు మర్చిపోయారు. ముందు తరగతిలోకి వెళ్ళడానికి ఏం కావాలి? అక్షరాలు కావాలి. అలాగే నువ్వు ఆత్మీయ లోతులో ఎదగటానికి ఏముండాలి తెలుసా? నీ ఆత్మీయ పునాది సరిగా ఉండాలి. ప్రార్థన జీవితాలు సరిగా ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్తున్న క్రమములో నీ క్రమము సరిగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది సరిగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి లేకపోతే నువ్వు ఆత్మీయతలో ఎదగకుండా ఏమండి ఒక రోజేమో ప్రార్థన చేస్తావు, మళ్ళా కింద పడుతుంది. ఇదే తంతు జీవితాంతం. ఈలోపు ఉన్న వయసు కాత అయిపోతుంది, ముసలిదాని అయిపోతావు. అప్పుడు ఇంక లేద్దామన్నా లేవలేని స్థితిలో అప్పుడు నిన్ను కుక్కను తరిమినట్టు తరిమేస్తుంటే నీ పిల్లలు అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, దేవా నా పరిస్థితి ఏంటయ్యా, నా కన్న బిడ్డలే నన్ను ఏం చేస్తున్నారు? విసుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు, నాకు ఇష్టమైంది కాస్త కొంచెం ముద్దు కూడా పెట్టట్లేదు అన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తే దేవుడు అంటాడు, నీకు బలం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తిరిగావు కదా, అనుభవించు అనుభవించు అంటాడు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందమ్మా? అమ్మా గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దేవుడు మనల్ని హెచ్చరించిన, దేవుడు మనల్ని బోధించిన, దేవుడు మనల్ని గద్దించిన అది మన మేలు కొరకే, మన మేలు కొరకే, మన మేలు కొరకే, ఆశీర్వాదం కొరకే దేవుడు మనల్ని గద్దించేది. అంతేగాని ఇక్కడ దావీదును నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించినప్పుడు దావీదు లోబడ్డాడా లేదా? లోబడకపోతే మరలా ఇంకా దావీదు లేచేవాడు కాదు. తన పాపము చేత పట్టబడి తన పాపమును బట్టి తన ఏం చేయబడ్డాడు? పతనమైపోయేవాడు. పతనమైపోయేవాడు.
కనుక మన ఆత్మీయ ఎదుగుదలకు కూడా పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న అవిధేయతలే, మనలో ఉన్న పాపమే, మనలో ఉన్నటువంటి అతిక్రమాలే మనల్ని ఏం చేస్తున్నాయి తెలుసా? నిందలకి అప్పచెపుతాయి, అవమానాలకు అప్పచెపుతాయి, రోగాలకు అప్పచెపుతాయి, శాపాలకు అప్పచెపుతాయి. మరి ఏం చేస్తాయి తెలుసా? నీవు ఆర్థికంగా లేకుండా అవి అణిచివేస్తూ ఉంటాయి. ఇలాంటి స్థితి నీకు రాకుండా ఉండాలంటే, అయ్యో పాపం వలన వచ్చే ఫలితం ఇంత ఘోరమా, పాపం వలన వచ్చే జీతం ఇంత భయంకరంగా ఉంటుందా అని చెప్పేసి ఆ పాపానికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దూరముగా ఉండాలి. లేకపోతే నేను తెలివిగా పాపం చేస్తున్నాను అనుకుంటే ఆ పాపము నిన్ను విడిచిపెట్టదు. అర్థమైందమ్మా కుమారమ్మ గారు? ఏది వచ్చాడండి అబ్బాయి? హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరం పాడదాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందము కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నా ఆనందము కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. పాట పాడినా, చప్పట్లు కొట్టినా, ఏమంటే ప్రార్థన చేసినా, నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టావు అనుకోండి, నీకేమనిపిస్తుంది తెలుసా? నీ మనసులో తృప్తి. అమ్మయ్య, ఈరోజు దేవుడిని నేను ఆరాధిస్తాను, హృదయపూర్వకంగా పాడాను. కొంతమంది మామూలుగా వీళ్ళు ఎక్కడో ఆలోచిస్తారు, అది తృప్తి లేదు, అది దేవునికి అంగీకారం కూడా. కనుక చూడండి, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం అక్కడ
చూసుకున్నాము. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అందరూ తీశారమ్మా? మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదువు. సహోదరులారా, మైక్ తీసుకోనమ్మా. నా కాలమును గురించి, ఆ సమయాన్ని గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చిన అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉండిరి, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. తర్వాత సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుట మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆమేన్. మన చీకటి వారమండి. ఈ మాట తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తున్నామాట. తెస్సలోనిక సంఘము అప్పుడే ఆ సంఘము ఏర్పాటైనటువంటి 2-3 సంవత్సరాల కాల వ్యవధిలో పౌలు గారు దేవుని యొక్క రాకడను కూర్చి, సంఘము యొక్క పరిస్థితిని కూర్చి, సంఘము ఎలాగ ఉండాలో ఆ మాటలు ఆ రోజున తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక. ఆయన అంటున్నాడు కదా, మీరు లోక సంబంధులు. దేవుని రాకడ ఎలా ఉంటుందంటే ఒక దొంగ వలే వచ్చి, అందుకని మీరు చీకటి సంబంధుల మీదకి ఉగ్రత వచ్చినట్లుగా మీరు ఆ ఉగ్రత పాలవటానికి మీరు చీకటి సంబంధులు కారు. సంఘం ఎవరంటే చీకటి సంబంధమైనది కాదు. సంఘం ఏంటంటే పగటి సంబంధమైనది. హల్లెలూయా. పగలను పోలి ఉన్నది. అందుకనే అంటున్నాడు కదా, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తులు కాక యుద్ధము నిద్రపోవు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను స్థిరస్థానము ధరించుకుందుము. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మనం పగటి సంబంధం, వెలుగు సంబంధులమైన పగటి సంబంధులమైన మనము ఏమి ధరించుకోవాలంటండి? విశ్వాసము, ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణ స్థిరస్థానమును ధరించుకోవాలి. మనలో ఏముండాలి? ధరించుకోవడం అంటే ఏంటి? ఈ బట్టలు మనం వేసుకున్నాం, మన ఒంటికి ఉన్నాయా లేవు? ఈ బట్టలు ఒంటికి ఉంటేనే కదా ఇవి అందంగా ఉన్నాయా, అందంగా లేవా అని తెలుసు. అలాగే మనము పగటి సంబంధులమా రాత్రి సంబంధులమా అని తెలియాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం, ప్రేమ.
కవచాలుగా ధరించుకోవాలి. రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణము ధరించుకోవాలి. అంటే రక్షించబడిన నీకు ఒక నిరీక్షణ, ఆయన రాబోతున్నాడు నా కొరకు, ఆయన బహుమానమును తీసుకుని నా కొరకు రాబోతున్నాడు అనే ఒక శిరస్థానమును ధరించిన వారమై మనం వేరొక ఆలోచన లేకుండా దేవుని కొరకే, దేవుని చిత్తం కొరకే కనిపెట్టేవారుగా, దేవునిని ప్రకటించేవారుగా, దేవుని కొరకు వెలుగు సంబంధులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆ వెలుగు సంబంధులుగా జీవించడానికే, నిలవటానికే మనము నిలిచేదే, ధరించుకునేదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఇవేమి ధరించుకోకుండా నేను వెలుగు సంబంధుని అంటే ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? దేవుని దగ్గరికి నేను క్రమముగా వెళితే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని నీకు విశ్వాసం ఉంటే ఆలస్యముగా ఎందుకు వస్తావు? వస్తామా? దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆ ప్రేమ ఇతరులకు పంచాలి కనుక అని పంచితేనే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు అనుకుంటే దేవుని ప్రేమ చూపించకుండా ఉంటావా? మన మధ్యనే ఉన్నటువంటి పెద్దల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉందా? విశ్వాసం ఉందా? వాటిని కవచాలుగా ధరించుకున్నామా? ఇవి సంఘానికి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మాట. అవి ఊరికే రాయలు. అవి కవచముగా మనం ధరించుకున్నప్పుడే మన విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి శోధనలు వచ్చినా దేవుని కొరకు నిలబడగలం. దేవుని కొరకు మనం దేవుని స్తుతించగలుగుతాం, స్థిరంగా నిలవగలుగుతాం. అంతేగాని లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఒక ఆదివారం మందిరం మానేస్తే నష్టం ఏంటి అనుకుంటాం. ఒక ఆదివారం మానేస్తే కాదు, నువ్వు ఒక్క క్షణమైనా దేవుని స్తుతించడం మానేస్తే నీ జీవితానికి నష్టం. కూర్చున్న, నడిచిన దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, నీ హృదయములో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రతి క్షణము కూడా నీకు ఆశీర్వాదకరమే. ఆమేన్. నడిచినప్పుడు నువ్వు ఏమి తలంచకుండానే నడుస్తున్నావా? నువ్వు పని చేసేటప్పుడు ఎవరి గురించి ఒక ధ్యానం చేయకుండానే ఉంటున్నావా? కొంతమంది పని చేస్తూ కూడా ఏమవుతున్నారంటే ఇతరుల మీద ఉన్నటువంటి పగను గుర్తు తెచ్చుకుని వాళ్ళని ఎలా నష్టపరచాలా అని ఆలోచించుకుంటావు, వారి కొరకు ఎలా కీడు చేయాలని ఆలోచించుకుంటావు, వారిని ఎలా అవమానించాలని ఆలోచించుకుంటావు. దాని వలన వచ్చేది ఏంటంటే నష్టమే. అదే దాని ప్లేస్లో దేవుని ప్రేమను నింపుకొని ఇతరులకు నేను మేలు చేయాలా, ఇతరుల గురించి నేను ప్రార్థన చేయాలా, నశించిపోతున్న వారికి వరకు నేను సువార్త చెప్పాలా అని తలంచుకుంటూ ప్రభువా ఆమె నశించిపోతుందయ్యా అని పైకి పెదాలతో పలకనక్కర్లేదు, కానీ నీ హృదయం అంతటిలో మూలుగుతూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు కూడా దేవుడు ప్రతిఫలం చేస్తాడు. హల్లెలూయా. అర్థమే? ఇప్పుడు పగటి సంబంధులమైన మనము ఏం ధరించుకోవాలంటే విశ్వాసం, ప్రేమ, రక్షణ. దేవుడు తన సిలువలో తన రక్తమును కాచి
తన ప్రాణాన్ని పెట్టి తన విలువైన మనలను జీవింపజేయటానికి ఆయన ఏం చేశాడు తెలుసా? నిత్యము మనలను జీవింపజేయటానికి తన ప్రాణాన్ని పెట్టేశాడని నమ్మి విశ్వసించి రక్షించబడటం, ఆ రక్షణను కాపాడుకొని దానిలోనికి ఆ స్థిరస్థానముగా నేను క్రీస్తు చేత రక్షించబడిన వాడిని, ముద్రించబడిన వాడిని అన్నట్టుగా మనం ఎలా ఉండాలంటే క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. సాక్షినివ్వాలి. సాక్షి దేవుని మహిమపరచాలి. ఇవి దేవుని సన్నిధికి వచ్చి ఇవి ఎన్నడూ కూడా ధరించుకోలేని స్థితిలో నువ్వు ఉంటే ఆత్మీయతలో నిలబడలేవు. జారిపోతూనే ఉంటావు, పడిపోతూనే ఉంటావు. ఈ ఆదివారం వాక్యం ఉందో వచ్చే ఆదివారానికి మరలా నీ పని మీదే. అందుకే విన్న వాక్యమును బట్టి దేవా నాకు విశ్వాసము, ప్రేమ అనే కవచమును నాకు ధరింపచేయి తండ్రి. రక్షణ, నిరీక్షణ అనే శిరస్థానము నాకు ఏం చెయ్యి? ధరింపచేయి తండ్రి అని చెప్పి దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే ధరించుకున్న వారిగా మనం ఉండటానికి నువ్వు ప్రయాసపడినప్పుడు, నువ్వు ఎప్పుడైతే వీటిని ధరించుకుంటావో శత్రువు నిన్ను కొట్టాలనుకుంటాడు, కానీ నీకున్నటువంటి శిరస్థానం ఏం చేస్తుందో తెలుసా? అది దాన్ని కట్టుకుని నీ లోపలికి రాకుండా, నీకు హాని చేయకుండా అది నిన్ను సంరక్షిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? నిన్ను కప్పు ఉంచుతుంది. నువ్వు ఎప్పుడైతే వీటిని ధరించుకోకుండా ఉన్నావో, ఎవడైనా సరే ఇదిగో ఆదాముతో అవ్వతో అన్నట్టుగా ఇది నిజమా అన్నది అంతే. లేదు దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, ఈ పండు తిన్నావంటే నీవు ఎలా మారిపోతావంటే దేవదూతల్లా మారిపోతావు, నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయంటే వెంటనే నమ్మేసి ఏం చేసిందండి? నమ్మేసి పాపములో పడిపోయి పాతనమై ఆ పాపము తనని ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఏదైనా వనము నుంచి బయటికి. ఏ బాధ లేకుండా, ఏ విధమైన చీకు చింత లేకుండా దేవునితో కలిసి నడిచే ధన్యత, దేవునితో కలిసి ఉండే భాగ్యము, దేవునితో కలిసి భుజించే భాగ్యాన్ని కోల్పోయి ఏ స్థితికి వచ్చేసారంటే ఇంటి వేయబడే స్థితికి వచ్చి. ఎందుకంటే వారు ఏంటంటే ఆమె ఏం చేసిందంటే ఇది నిజమా అన్నారు. అలాగే దేవుని వాక్యం వింటున్నామని చాలా మంది చాలా మంది బోధిస్తున్నారు, రకరకాలుగా చెప్తూ ఉంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే నిజమే కదా అని నీ బుర్రలోకి వెళ్ళిపోయి ఆ రోజు నీవు దేవుని మందిరానికి రాకుండా, దేవుని స్థుతించాలని ఆరాటం లేకుండా ఏం చేస్తావు తెలుసా? నాకు అనుకూలత లేదని వాయిదా వేశాను. ఆ వాయిదా వేయటం వలన ఎవరికి నష్టం? ఎవరికి నష్టం చెప్పాలి? ఎవరికి నష్టం? ఎవరు వాయిదా వేసుకుంటారో వారే. అలా నష్టపోకుండా ఉండటానికి దేవుడు ఈ యొక్క వాక్యమును మన ముందు పెడుతున్నారు. ఇప్పుడైనా మేలుకొని వీటిని ధరించుకొని ఏంటంటే ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు కనుక సిద్ధపడటానికి, నిలబడి ఉండటానికి వీటిని ధరించుకో సంగమా అని చెప్తున్నాడు. ఏం ధరించుకోవాలండి? విశ్వాసం. వినుట వలన విశ్వాసము కలుగు. దేని గురించి వినాలి? దేవుని గురించిన మాట వినాలి. దేవుని మాటను గురించి
వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది నిజముగా దేవుడు చేయబోతున్నాడని విశ్వాసముతో నువ్వు ఎదురు చూడాలి. అంటే రాబోయేటువంటి కార్యాలను కార్యరూపము దేవుడు దాల్చబోతున్నాడు అనేటువంటి నిజ స్వరూపమే విశ్వాసం. హల్లెలూయా. అది ప్రేమ. అంటే మనకు ఎంత శోధన వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమతో మనము మన పరిచర్యను మనము చేయాలి. ప్రేమతో మన ఇంటిని మనము చక్కబెట్టాలి. ప్రేమతో ఇతరులకి మనం ఏం చెప్పాలి తెలుసా? మర్యాదగా వారిని వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి, ప్రేమించాలి. అంతేగాని మన ఇంటికి వచ్చారు, మన ఇంట్లో ఉన్నటువంటి గొడవను బట్టి, మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మన కోపమును వారి మీద చూపించగా, ఏ స్థితిలో ఉన్నా నీ ఇంటికి వచ్చిన వారికి ఏం చెప్పాలి తప్ప? ప్రేమతో వందనాలు, ప్రేమతో వారిని చేర్చుకోవాలి. నీకున్న దాంట్లో వారికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమతో వారికి మంచినీళ్ళు ఇచ్చిన వారిని పంపించాలి. అప్పుడు వారికి ఏమర్థం అవుతుందంటే, ఆ గృహానికి వెళితే నాకు ఏమి లభిస్తాయో తెలుసా? ప్రేమ, ఆదరాభిమానాలు మనకి ఆ ఇంటిలో కనబడతాయి, మనకి దర్శనం ఇస్తాయి అన్నట్టుగా సాక్ష్యాన్ని సంపాదిస్తాం. ఆమె అంతేగాని ఆ ఇంటికి వెళితే ఎప్పుడు గొడవలరా, ఆ ఇంటికి వెళ్తే ఎప్పుడు బూతులు, ఆ ఇంటికి వెళ్తే సమాధానం ఉండదు, ఆ ఇంటికి వెళ్తే నెమ్మది ఉండే అనే పరిస్థితి ఉన్నదంటే నువ్వు చీకటి సంబంధివా, వెలుగు సంబంధివా? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కదా. దేవుడు ఏమన్నాడు సంఘాన్ని? నువ్వు చీకటి సంబంధివి. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? చీకటి సంబంధమైన క్రియలు కనబడుతుంటే నువ్వు వెలుగు సంబంధిగా ఇంకా మార్పు చెందలేదు. కానీ నిన్ను వెలుగు సంబంధిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు సంబంధిగా ఉండాలి. వెలుగు సంబంధమైనటువంటి క్రియలు మనము ధరించుకున్న వారమై, క్రియలను కలిగిన వారమై మనము జీవించాలి. అంతేకాదు ఇంకేమంటున్నాడు? ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందుటకై దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలవటానికి నియమింపలేదు. సంగమా, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఉగ్రత పాలు అవటానికి కాదు. యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షించబడటానికి, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వాడై ఆయన ఏర్పాటు చేసినటువంటి పరలోక స్వాస్యమును సంపాదించుకోవటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాట్లు ఉండాలి కదా. ఉండాలా వద్దా? మరి ఏర్పాట్లో లేకుండా మనం ఏం చేద్దాం? శిక్షకు పాత్రులయ్యే మార్గంలోనే నడుస్తున్నాడు. అందుకే అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వలన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలు నియమింపలేదు. మనము మేల్కొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే జీవించు నిమిత్తము మృతి పొందాడు. కొంతమంది మనం ఎలా ఉంటామంటే పైకి భక్తి గలవారుగా ఉన్నాం కానీ, ఏమండి, పైకి జీవించి ఉన్నామని అనుకుంటాం కానీ, ఏమండి, ఆత్మీయతలో మనం ఏముందండి? చచ్చిన స్థితి. చచ్చినోడు ప్రార్థన చేస్తాడంటే అలాగే మనం చెయ్యం. చచ్చినోడు బైబిల్ చదువుతాడంటే
చచ్చినోడు దేవుని మాటకు లోబడతాడండి? ఆత్మలో చచ్చిన స్థితి, చచ్చిన చీకటి సంబంధమైన పరిస్థితి. దేవుడేమో మనలను జీవింపజేయడానికి తన ప్రాణము పెడితే మనమేం చేస్తున్నామంటే నిర్జీవ క్రియల విషయములోనే ఆ క్రియలనే అంటు పెట్టుకుంటాము, కానీ దేవుడు ధరించుకోమన్నవై ధరించుకోవట్లేదు, మనం ధరించుకోవట్లేదు. అందుకే చచ్చిన స్థితి, ప్రార్థించలేని స్థితి, విశ్వాసముతో దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడనేటువంటి విశ్వాసముతో ఎదురు చూడలేని పరిస్థితి. ఇలా కాలయాపన చేసుకుంటూ వెళ్తే మనకి ఏమి లాభం? దేవుడేమో మనలను చచ్చిన స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి జీవింప చేయటానికి ఆయన మన కొరకు మరణించాడు, మృతి చెందాడు. ఎప్పుడైనా ఆలోచించావా? అయ్యో, నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రాణం పెట్టిన యేసయ్య మనకు పదే పదే నన్ను జీవింపజేయడానికి ఆయన మనకి చెప్తున్న మాటలు వింటున్నామా? నన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన నేర్పుతున్న పాఠాలు నేర్చుకుంటున్నామా? హల్లెలూయా. నేర్చుకుంటున్నామా? ఇప్పుడు ఎవరికి తప్పు? దేవునిదా? మందా? మందా? మరి మనం తప్పు చేస్తూ దేవుని హెచ్చరిస్తుంటే, దేవుడు మనతో మాట్లాడుతుంటే, దేవుడు అంతకంతకు మనల్ని నేర్పాలని, మనల్ని సరిచేయాలని చెప్తుంటే ఇది మనకు కాదు. ఎప్పుడు ఈ సంఘంలో ఎలాగే ఉంటుంది, హెచ్చరికగానే ఉంటుంది. వేరే సంఘానికి వెళ్తే మాకు అలా ఉంటుంది, అన్ని ఆశీర్వాదాలే అనుకుంటావా? హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? అబ్రహాము దేవుని మాట వినకుండా ఆశీర్వాదాలు వచ్చేసినాయా అబ్రహాముకి? అబ్రహాము దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారముగా నడవకుండా అబ్రహాము సంతానమును దేవుడు ఆశీర్వదించాడా? లేదే. మరి అలాంటిది నువ్వు లోబడకుండా, నువ్వు సరి చేసుకోకుండా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక అంటే వచ్చేస్తుందా? అది నీ భ్రమ. ఎవరో నీ తల మీద చేతులు ఇస్తే అంత మాత్రాన నీకు దీవెన వచ్చేది. ఎప్పుడు దీవెన వస్తుందంటే దేవుడు కోరుకున్న విధముగా, దేవుడు ఏర్పాటు చేసుకున్న విధముగా సగటి సంబంధిగా విశ్వాసం, ప్రేమ కవచములు ధరించుకుని, రక్షణ శిరస్థానమును ధరించుకున్న వానిపై దేవుని కొరకు సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు నీకిచ్చే ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను హెచ్చించవలసిన స్థితిలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీవు నడవలసిన మార్గమును గురించి దేవుడు నీకు బోధిస్తాడు. హల్లెలూయా. సరే, అయిపోయిన తర్వాత మనకి ఇంకా కిందకి మనం అదే అధ్యాయమును మనం చదువుకుంటే, చేయునట్లుగా ఒకరినొకరు ఆదరించండి, క్షేమాభివృద్ధి కలగ చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడేమో ధరించుకోవలసిన విషయాలు చెప్పాడు. ఇప్పుడేమో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధరించుకున్నవాడు ఏం చేయాలి? ఒకరినికొకరుకు క్షేమాభివృద్ధిని కలగజేసుకోవాలి, కానీ ఒకరినొకడు నష్టపరుచుకోకూడదు.
మనం ఏం చేస్తాం? కోపం వస్తే వాళ్ళ ఇంట్లో విషయాలు తీసుకెళ్ళి అన్ని పక్కడికి చెప్తాం. అది మంచిదా? అందుకే వివేకము కలిగిన జ్ఞానము మిమ్మల్ని అడగండి. ఎంత మీతో క్లోజ్గా ఉన్నా మీ ఇంట్లో విషయాలన్నీ ఇప్పుడు చెప్పేశారు అనుకోండి, వీళ్ళు వెళ్ళి బయట మీ విషయాలన్నీ బయట చెప్పారు. దాని వలన నీకు అవమానం, నీ కుటుంబానికి అవమానం. నీకు అవమానము, నీ కుటుంబానికి అవమానము. అందుకనే మనం ఎవరితో చెప్పాలో వారితో చెప్తే నీకు అటువంటి అవమానము నీకు రాదు. కనుక ఈ విశ్వాసము, ప్రేమ అనే కవచనాలు ధరించుకున్నవారు, ఏమంటే రక్షణ, నిరీక్షణ అనేటువంటి శిరస్థానమును ధరించిన వారు ఏం చేయాలో తెలుసా? సంఘములో ఎలా ఉండాలి తెలుసా? ఒకరినొకరు ఆదరించుకోవాలి. అంతేగాని ఒకరినొకరు ద్వేషించుకోవటం కాదు. ఏం చేయాలి? ఆదరించుకోవాలి. ఒకరి క్షేమాభివృద్ధిని ఒకరు కోరుకోవాలి. అయ్యో, మా సహోదరుల కుటుంబం కూడా బాగుండాలి అని కోరుకోవాలి. మా సంఘములో ఉన్నటువంటి సహోదరుల కుటుంబాలు కూడా బాగుండాలి అని క్షేమాభివృద్ధిని కోరుకుని ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే ఆదరించుకోవాలి. తర్వాత విషయం మనం చదివినట్లయితే ఆదరించుకోవాలి. తర్వాత మరి సహోదరులారా, ప్రయాసపడు ప్రభునందు పైవారయుండి మీకు బుద్ధి చెప్పి వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఏం చేయాలండి? మనకి పైవారిగా ఉండి మీ మేలు కొరికి ఎవరైనా గద్దించారనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి? మన్నన చేయాలి. మన్నన అంటే ఏంటి? స్వీకరించాలి, మన్నించాలి. ఇది నా మేలు కొరకే, నా ఆశీర్వాదం కొరకే ఈ మాట చెప్పబడుతుంది అని పైవారిగా ఉండి చెప్పిన వారిని మీరు ఏం చేయాలి తెలుసా? గణపరచాలి తప్ప ద్వేషించే వారిగా ఉండకూడదు. కానీ ఇప్పుడు నిజం చెప్తే ద్వేషించేవారే ఎక్కువ. నిజం చెప్తే చాలా డిస్టర్బెన్స్. ద్వేషించేవారిగా ఉండకూడదు, మనము ఆదరించేవారిగా ఉంటాం. హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేయాలి? క్షేమాభివృద్ధిని కోరుకుని మనం ఆదరించుకోవాలి. తర్వాత విషయం మనం చూసుకున్నట్లయితే ఒకరినొకడు సమాధానముగా సమాధానం. నేను చూస్తాను మన సంఘంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారేమో, లేకపోతే ఒకరికొకరు మాట్లాడుకుంటారేమో, లేకపోతే అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తారేమో అనుకుంటే పక్కన దాటేస్తారు. ఎంత సమాధానము! ఇవి ధరించుకున్న వారు పగటి సంబంధులు ఎలా ఉండాలంట? ఒకరితో ఒకరు సమాధానముగా ఉంటారు. సమాధానముగా ఉండాలి. తర్వాత మన సహోదరులారా, ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు ఓతమివ్వండి. మనం ఎవరైనా ధైర్యం చెడిపోయి ఉన్నారనుకో పరిస్థితులను బట్టి,
మనం ఏం చేయాలి తెలుసా? ధైర్యపరచాలి వాక్యం చెప్పి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడమ్మ, నమ్మదగిన వాడు. ఒకవేళ నీకు నష్టం జరిగినా దేవుడు సిగ్గుపడనివాడు, దేవుడు నిన్ను లేవనిస్తాడు. ధైర్యపరచాలి, ఊతమివ్వాలి. నిగమ్మ ప్రార్థన చేసుకున్నాం, ఇంత కృంగిపోతున్నావు ఎందుకు? లేదు, నేను కూడా సాయం వస్తాను, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, నీ ఇంటి సమస్యల కోసమే ప్రార్థన చేద్దాం అని ఏం చేయాలి? ఊతమిచ్చేవారిగా ఉండాలి. అంతేగాని బాగా ఏడుతుంది, బాగా జరగవలసింది జరిగింది అంటే ఆ ఆలోచన చీకటి సంబంధమైందా, పగటి సంబంధమైందా? మరి అలాంటి చీకటి సంబంధమైనవి మనలో ఉండకూడదు. ఉండకూడదని తెస్సలోనికే సంఘానికి ఆ రోజు పౌలు రాశారు. ఆ రోజు తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాస్తే, ఈ రోజున దేవుడు మన మధ్యన ఈ మాటలు మనం అలాగ ఉండాలని మనకు బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ధైర్యపరచాలి, ధైర్యపరచాలి, ఊతమివ్వాలి. మరలా ఏం చేయాలంటే అక్రమముగా నడుచుకున్న వారికి ఏం చెప్పాలి తెలుసా? బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. దారంటే పోయి వాళ్ళందరికీ కాదండి, సంఘములో పగటి సంబంధులుగా ఉన్నవారు ఎక్కడైనా ప్రేమతో వారికి అంతే. కొట్లాడుకునేటంతగా, వివాదాలు ఆడుకునేంతగా బుద్ధి చెప్పమని కాదు అక్కడ. ప్రేమతో నువ్వు చెప్పాలి. అమ్మా, నువ్వు చేస్తుంది తప్పు, తప్పు. కొంతమంది తెలివిగా సమర్థిస్తుంటారు, అమ్మయ్య అంతమంది లేరు లోకంలో, ఎంతో మంది ఉంటే ఉండొచ్చు. నువ్వు పగటి సంబంధిగా ఏర్పాటు చేయబడినప్పుడు, పగటి సంబంధిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీవు ఉగ్రతకు పాలవడానికి కాదు కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఆశీర్వాదం కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఆ పాపములో పడిపోతే నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని పతనమైపోతావు అని మనం ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. వినకపోతే దేవుని చెప్పి, ప్రభువా నేను చెప్పాను, నా వంతుగా నేను చెప్పానయ్యా, మీరే అని దేవుని చేతికి అప్పచెప్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. తర్వాత మనం చూసుకున్నట్లయితే అందరి ఎడల మనం ఒకడికొకడు కీడు చేయటం మాని మేలు చేయటం ఎల్లప్పుడూ నడుచుకున్న వాళ్ళను. ఎప్పుడు వరకు అండి? ఎల్లప్పుడూ. ఏమంటే పోయిన సంవత్సరం వాడికి ఎంత మేలు చేశానండి, కానీ నా పట్ల వాడికి ఎంత మాత్రం కృతజ్ఞత లేదండి, ఇంకా నేను వాడికి మేలు చేయనండి అంటానికి లేదు. నీవు చేయగలిగినప్పుడు మేలు చేసుకుంటూనే వెళ్తూ ఉంటాను. వాడు మాట్లాడతలేదండి, నేను మాట్లాడినండి కాదు, నువ్వు వందనాలు చెప్పి మాట్లాడుతూనే మేలు చేస్తూనే ఉండాలి. దేవుని ప్రేమను పంచుతూనే ఉండాలి. విశ్వాస సహితమైన మాటలు ప్రకటిస్తూనే ఉండాలి. రక్షణ మార్గమును గురించి బోధిస్తూనే ఉండాలి. ఇవన్నీ లోకములో నీవి కవచాన్ని ధరించుకుని, శిరస్థానం ధరించుకోకపోతే ఏమవుతుంది తెలుసా? ఈ లోకములో ఉన్న పరిస్థితులు నిన్ను దాడి చేసి నిన్ను లోకంలోకి లాగారు. హల్లెలూయా. అర్థమైందా ప్రేతం? మనల్లాగా అలాగ నువ్వు పడిపోకుండా ఉండటానికి ముందు నువ్వు ఏం చేయాలి తెలుసా? వాటిని ధరించుకోవాలి.
ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం ఇచ్చాడు, నమ్మాడు. నమ్మిన అబ్రహాము దేవుడు సిగ్గుపడతాడా? పడతాడు. దేవునిని నమ్మి దేవుడు నడవమన్న మార్గములో నడిచాడు, దేవుడు చెప్పమన్న రీతిలో చెప్పాడు, దేవుడు నిలవమన్న చోట నిలిచాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఎల్లప్పుడూ కూడా మేలు చేస్తూనే ఉండమన్నాడు. అలాగే అబ్రహాము సిగ్గుపడలేదు కదా, నువ్వు మేలు చేస్తే దేవుడు నిన్ను తర్వాత ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన. ఎప్పుడు? ఎడతెగక. అయ్యి ఎప్పుడు ప్రార్థన చేశానంటే, పాస్టర్ గారు ఇప్పుడు ఇంటికాడ ప్రార్థన చేసి వచ్చానండి అందుకనే మందిరంలో మీరు ప్రార్థన చేయమంటే ఇప్పుడే చేశాను కదా ఎందుకు అనిపిస్తుంది అంటావా? దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ ప్రార్థన, అప్పుడు ఇప్పుడు అని కాదు, ఎప్పుడు సమయం దొరికితే, ఎప్పుడు నీకు దేవుడు మోకరించమనంటే, దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేరేపిస్తే, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వేం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. అంతేకాదు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవా ఈ దినం ఇచ్చినందుకు నీ కృతజ్ఞత ఆస్తుతులయ్యా, నీవు మాట్లాడినందుకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా, అయ్యా నన్ను దర్శించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా, మీరు నాకు నేర్పించినటువంటి సత్యమును బట్టి నీతిని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా అని చెప్పేసి దేవుని చేయాలని స్తుతిస్తూనే ఉంటాను. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసిన వారు. అంతేకాదు చివరిగా అంటున్నాడు, ఆత్మను ఆర్పకండి. ఏం చేయకండి? ఆత్మను ఆర్పకండి. ఆత్మలో మీరు ఆరాధించాలి, ఆత్మలో మీరు ప్రార్థించాలి, ఆత్మలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆత్మలో ఇతరులకు ఎల్లప్పుడూ మేలు చేసేవారిగా ఉండాలి, బుద్ధి చెప్పేవారిగా ఉండాలి, ఇతరుల క్షేమాభివృద్ధిని కోరించేవారిగా ఉండాలి, మీరు ధైర్యపరిచేవారిగా ఉండాలి, బలహీనతలకు ఊతమిచ్చేవారిగా మీరు ఉండాలి. వెలుగు సంబంధులమైన సంఘము ఈ రీతిగా ఉండాలని, ఈ రీతిగా కట్టబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధి. మరి అలా ఉన్నావా? అలా ఉన్నావా? మరి దేవుడు పగటి సంబంధులు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. మరి ఉండాలా వద్దా? ఉంటేనే ఆ ఉగ్రత నుంచి నేను తప్పించబడతాను. ఒకవేళ దేవుడి ఏర్పాట్లో ఉన్నాం కదా అని అనుకుని నువ్వు సంకలు గుర్తుకుంటే వాక్యం చెప్తుంది కదా, ఏర్పరచబడిన వారి సైతం కూడా మోసపుచ్చే దినాలు. మోసపోయావనుకో, మోసపోయిన వాడికి అందులో పాలు భాగస్తుడు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన నువ్వు ఎలా పడితే అలా నడిస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు, నిన్ను సమర్థించడు, నిన్ను పక్కన కూర్చోబెట్టుకోడు. మనము శారీరకంగా జీవించి ఉన్నప్పటికీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించడానికి, జీవింపజేయడానికి ఆయన మన కొరకు హల్లెలూయా, ఆత్మీయంగా బ్రతికించడానికి తన ప్రాణం పెట్టాడు. అంత ప్రాణం పెట్టి మనకి నిలవ మనసు చేయవలసినవి చెప్తున్నాడు, ధరించుకోవలసిన విషయాలు చెప్తుంటే ధరించుకోకుండా చేయవలసినవి చేయకుండా ఉంటే
మనం పగటి సంబంధంలో కాకపోతే ఉగ్రత నుంచి తప్పించుకోవడం మన తరం. ఎప్పుడైనా దయచేసి నీ నడకలు మార్చుకుంటే నీకే ఆశ్చర్యం. నువ్వు దాచుకుంటే నీకే నష్టం. నీ భర్తకో నీ పిల్లలకో కాదు, ఎవరు దాచిపెట్టుకుంటే వాళ్ళ పతనం చేసేస్తారు పాపం. కయ్యేనులో ఉన్న పాపం ఏం చేసిందండి? తనని నాశనానికి. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పగటి సంబంధులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రాకడ దొంగ వలె వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ గడియో తెలియదు. ఆయన వచ్చే సమయం అనుకు నువ్వు ఎలా ఉండాలంటే పగటి సంబంధిగా నువ్వు చేయవలసిన ఈ క్రియలు చేస్తూ ఉంటే, ఈ పనులు చేస్తూ ఉంటే, నువ్వు చేసిన పనికి దేవుడు ఫలితమును జీతమును తీసుకుని వచ్చి దేవుడికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పని చేయలేదనుకో, చూడండి, ఒక తలాంతు కలిగిన వాడు ఎక్కడ దాచాడు? భూమిలో దాచిపెట్టి, దేవా నువ్వు ఎప్పుడు అడుగుతావో నాకు తెలియదు, మళ్ళీ దాన్ని ఏ విధంగా అడుగుతావో తెలియదు, అందుకే నువ్వు ఇటువంటి వాడు అని నేను భూమిలో పాతి పెట్టానంటే ఏమన్నాడు? చెడ్డ దాసుడా అని చెప్పి వాడి దగ్గర ఉన్నది లాగేసి ఎవరికి ఇచ్చాడు? 10 తలాంతులు కలిగిన వానికి అది ఇచ్చాడు. ఒకవేళ నేను రక్షించబడ్డాను, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను, పర్వాలేదు అని అనుకోకు. రక్షించబడిన నీవు, ఏర్పాటులో ఉన్న నీవు ఏం చేయాలి తెలుసా? విశ్వాసం, ప్రేమ, ఏం చేయాలి? కవచాలను ధరించుకొని రక్షణ తిరస్థానము కలిగి ఈ లోకంలో నువ్వేం చేయాలి తెలుసా? అనేకులకు ప్రేమ, దేవుని క్రియలను పంచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించాలి, ధైర్యపరచాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలోనూ నువ్వు దేవునికి ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞత. దేవుడు నీకు ఈరోజు పప్పన్నం ఇచ్చాడు అనుకోండి, ప్రభా కృతజ్ఞత. అంతేగాని కొంతమంది ఏంటంటే ఈ పప్పన్నం మానేసి ఎక్కడో పలావ్ ఆకుంటే అది పలావ్ తింటాడు, నాకు ఇది ఇచ్చావు అనుకొని. దేవుడు నీకు ఏది ఇస్తే అందులో, దేవుడు నీకు చిన్న పని ఇస్తే, దేవా కొంతమంది పని లేక ఈదులంటూ తిరుగుతున్నారు, ఇదిగో నా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ పని ఇచ్చావు తండ్రి అని కృతజ్ఞత ప్రార్థన, సమాధానం, ఇతరులకు మేలు చేయాలి, మేలు చేయాలి. ఆత్మను ఆరిపోకుండా దేవుడు ఏదైతే కోరుకుంటాడో ఆ క్రియలను నెరవేర్చడమే, ఆ క్రియలలో నిలిచి ఉండటమే ఆత్మ మండుతూ ఉంటది. ఆమేన్. మండుతూ ఆ పనులలో నీవు నిమగ్నమై ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా నెరవేర్చుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మంట నీలో రగులుకుంటూ ఉంటది. దేవుడు ఏం చేస్తాడు తెలుసు? అప్పుడు నేను ప్రేరేపిస్తూ ఉంటాడు, నేను పొరుగొలుపుతూ ఉంటాడు. అనేకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని చెప్తాడు, అనేకుల దగ్గరికి వెళ్ళి బలపరచమని చెప్తాడు, అనేకుల దగ్గరికి వెళ్ళి ఆదరించమని చెప్తూ ఉంటాడు,
అనేకుల దగ్గరికి వెళ్ళి బుద్ధి చెప్పమని చెప్తూ ఉంటాడు. అనేకుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడమని కూడా చెప్తూ ఉంటాడు. ఆ మంట ఆరిపోకుండా నువ్వు మండుతూ 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 ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ విశ్వాసము నీలో అధికమవుతుంది, ఆయన ప్రేమ నీలో విస్తరిస్తూ ఉంటది. ఆ రక్షణ అనే స్థిరస్థానంతో నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభు వచ్చే సమయానికి రెడీగా సిద్ధపడి ఉంటావన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి 22వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి, సమాధానకర్తయగు దేవుడు మిమ్ములను సంపూర్ణులుగా పరిశుద్ధపరుచునుగాక. ఆమేన్, ఆమేన్. గట్టిగానంటమ్మా. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, మనం దేవునిలో పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేయడానికే ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడు. ఈ దేవుడు చేయమన్న పనులన్నీ చేస్తే మనము పరిశుద్ధతలో సంపూర్ణులుగా మనం మార్చబడతాం, సంపూర్ణులుగా దేవునికి ఎదుట నిలవగలుగుతాం. అందుకే దేవుడు మనకి చెప్తున్నాడు. చదవండి. మీ ఆత్మయు జీవమును శరీరమును యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగు చెయ్యను. హల్లెలూయా. మన ప్రాణం, మన శరీరం, మన జీవం ఏం చేయబడతాయంటండి? కాపాడబడతాయి. ఎందుకంటే మనం పిలిచిన వాడు ఎవరండి? నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు, మనల్ని పిలిచిన వాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగిన వాడు. అందుకే నువ్వు ఏర్పాటులో ఉన్నానని ఏ విధమైన చీకటి క్రియలలో దొర్లాడుతున్నావో అవి సరి చేసుకోవడానికి దేవుడు మళ్ళా నీకు నాకు చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఆ ఉగ్రత నుంచి తప్పించబడిన వారిని పరిశుద్ధతలో మనం పరిపూర్ణులుగా ఉండటానికి, పరిపూర్ణులుగా ఉండటానికి దేవుడి మాట మన ముందు ఎదజల్లు. ఆయన నమ్మదగిన వాడు, మన పరిస్థితి ఎరిగినవాడు, మన హృదయాంతరంగాలు ఎరిగినవాడు. కనుకనే మన బుద్ధి, మన నడవడికలన్నీ ఎరిగి ఉండి ఆయన అందుకే అంటున్నాడు, మనకి కావలసిన మాటలు చెప్తున్నాడు. నేను నమ్మదగిన వాడిని కనుక మిమ్మల్ని మోసపుచ్చేవాడు కాదు కనుక ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు ఈ స్థితిలో ఉన్నారు సంగమా, మీరు ఈ పగట సంబంధమైన క్రియలను చేస్తేనే మీరు ఉగ్రత నుంచి తప్పించబడతారు. లేకపోతే ఉగ్రత నుంచి మనము తప్పించబడలేము. ఇప్పుడైనా దేవుని మాటలు విని మీ హృదయాలు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. వాళ్ళు సంఘానికి వెళ్తున్నారు కదండి, వాళ్ళు ఎలాగ ఉన్నారు, వాళ్ళు కూడా నీకెందుకు? దేవుడు చెయ్యమన్నది చెయ్యి. దేవుడు నేర్పుతున్నది నేర్చుకో. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నీ పక్కవారు ఏర్పాటు చేసుకున్నారా? మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుని మాట విను. నిన్ను నన్ను జీవింపజేయడానికి మన కొరకు ప్రాణం పెట్టిన వాడు దేవుడా? యేసయ్యా? ఎవరైనా ప్రాణం పెట్టారా? మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మాట విను. హల్లెలూయా. ఎందుకంటే ఈ క్రియలు నిన్నేం చేస్తాయంటే పరిశుద్ధతలో పరిపూర్ణులుగా చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణురాలవయ్యావో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అంట, సహోదరులారా మీరేంటంటే నమ్మదగిన వాడు కనుక అలాగ చేస్తాడు. సహోదరులారా మా కొరకు కూడా ప్రార్థన చెయ్యండి, పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనాలు చేయండి.
సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలని ప్రభు పేరట మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మనం పరిపూర్ణం అవ్వాలి, పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలి. దేవుడు మనకి నేర్చుకున్నాడు. క్రియలు మనలో ఉంటాయి. ఎడతెగక ప్రార్థన, అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞత, ఎదుటివారిని ధైర్యపరచడం, ప్రోత్సహించడం, ఎల్లప్పుడూ ఇతరులకు మేలు చేసేవారిగా, ఇతరులతో సమాధానము ఉండేవారిగా, మనం ఆత్మను ఆరపకుండా వీటిని ఎడతెగక ఇతరుల పట్ల చేస్తూనే దేవుడు చెప్పిన మాటను బట్టి చేస్తూనే ఉంటుంటే చెయ్యిగా మనం ఏమైపోతామంటే పరిశుద్ధతలో పరిపూర్ణులుగా దేవుడు నిలవబెడతాడు. హల్లెలూయా. అందుకే చేయమంటున్నాడు. ఇవి నువ్వు చెయ్యాలంటే నువ్వు చేసేటప్పుడు నిన్ను ఈ లోకములో ఉన్నటువంటి చీకటి శక్తులు నీ మీద దాడి చేస్తాయి. అందుకే నువ్వేం చేస్తా, విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని కప్పుకో. ఎందుకంటే నీకు మేలు చేసిన వాడు నీకు కీడు చేస్తాడు. అప్పుడు నీకు ప్రేమ లేకపోతే ఏం చేస్తావు? ప్రేమ లేకపోతే ఏం చేస్తావు? ఒరే నీకు ఎంత మేలు చేస్తే నాకు కీడు చేస్తావా అని నీవు కూడా చీకటి సంబంధముగానే మాట్లాడతావు, చీకటి సంబంధిగానే ప్రవర్తిస్తావు. అప్పుడు వెలుగు సంబంధికి చీకటి సంబంధికి ఉండేటువంటి తేడా. అందుకే చాలా మంది వందనాలు చెప్పిన వారికే వందనాలు చేస్తారు, తను అభిమానించిన వారికే వందనాలు చేస్తారు, తను ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, ద్వేషించిన వారిని ప్రేమిస్తారు. ఇది లోకములో ఉన్న అన్యులు కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి మనకి తేడా చెప్పండి, వాళ్ళకి మనకి తేడా. నిజంగా అన్యులేనండి, అన్యులే చాలా టైం అంటే చూడండి 6 గంటలకు అనండి వాళ్ళని, 6 గంటలకు 6 గంటలకు వచ్చి అంత నిష్ఠగా. కానీ నమ్మదగిన దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధతలో మనం పరిపూర్ణులుగా చేయాలి. ఆయన వచ్చే సమయమునకు మనం పరిపూర్ణులుగా, ఏ లోపము లేని వారుగా, పగటి సంబంధులుగా మనల్ని నిలవబెట్టాలని ప్రయాసపడుతూ మనకు నేర్పిస్తున్న ఆయన మాటలను పెడచెవుని పెట్టేస్తున్నాం, వారి మాటలను కొట్టేస్తున్నాం, మన ఇష్టానుసారంగా తిరుగుతున్నాం కానీ నడుచుకుంటున్నాం కానీ ఆయన మాట. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా సంగమా నేను నమ్మదగిన వాడిని కనుక మీరు ఎలా ఉన్నారో నేను మిమ్మల్ని చెప్తున్నాను, మీరు విని లోబడండి, విని మీ పద్ధతులు మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి. మీ ఏర్పాటులో ఉన్న నీవు పగటి సంబంధిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పగటి సంబంధమైన క్రియలు నీలో కనబడాలని నేను ఆశిస్తున్నాను. అలా ఆశిస్తూ నీ పగట సంబంధమైన క్రియలు చేసుకుంటూ వెళితే నిన్ను పరిశుద్ధతలో నిన్ను పరిపూర్ణురాలుగా చేయాలని నేను పిలిచాను. కానీ ఆ పరిపూర్ణతకు, ఆ పరిశుద్ధతలో పరిపూర్ణతకు తగినట్టుగా నీ యొక్క ఆత్మీయ పయనం లేదమ్మా, ఒక్కసారి చూసుకోమని మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మోకరించి ప్రార్థన ఒక్కసారి నిన్ను నీవు అబ్జర్వ్ చేసుకో, పరీక్షించుకో. ఎవరికి వారు దేవుడు ధరించుకోమన్నవి ధరించుకోకపోతే, ధరించుకోవడం అంటే అవి మనలో ఇమిడిపోయి ఉండాలి. ఏ అర్ధరాత్రి లేపినా ఇదిగో పక్కన ఈ ఊరు కొట్టుకుపోతుందంటే దేవుడు నాకు అపాయం నా దగ్గరికి రానివ్వడు అనే విశ్వాసం నీకు ఉండాలి. ఎవడో చెప్పిన మాట బట్టి బెదిరిపోకూడదు. నా పక్కన 1000 మంది కూలినను, నువ్వు నా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నా దగ్గరికి రానివ్వడు నా దేవుడు అనే విశ్వాసము, నమ్మకము నీకు ఉండాలి.
ఎవరో పరిస్థితులు చూసి నువ్వు భయపడిపోకూడదు. అలాంటివి ధరించుకోవాలి.